టీఎస్ పీజీ సెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న టాప్ ఎం ఫార్మసీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ యొక్క లిస్ట్ చెప్తానండి. సో టాప్ 1 నుంచి టాప్ 100 యొక్క పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో యాజ్ పర్ ర్యాంకింగ్ ప్రకారంగా అండ్ కాలేజీలో ఫెసిలిటీస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కాలేజీలో ఉండే ఫెసిలిటీస్ కానీ రీసెర్చ్ వర్క్ కానీ సో ఇలాంటి చాలా క్రైటీరియాస్ ఉంటాయి ఒక కాలేజ్కి ర్యాంకింగ్ ఇవ్వాలంటే. యాజ్ పర్ ర్యాంకింగ్ మనకు టాప్ 1 నుంచి టాప్ 100 వరకు ఎం ఫార్మసీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అని లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో దట్ ఎవరైతే ఎం ఫార్మసీ లైక్ టీఎస్ పీజీ సెట్ కానీ జీప్యాట్ కానీ మనకు ఒకే వెబ్సైట్లో మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ అయినప్పుడు మనకు ఓన్లీ 2 days మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయండి. 12th 13th డేట్స్ 2 days మాత్రమే ఇచ్చారు. సో ఆ డేట్స్లో మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే మనకు 14th డేట్ రోజు అవకాశం ఇచ్చారు. ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు కొన్ని కాలేజెస్. సో మెయిన్గా 3 days టైం మాత్రమే ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఏ కాలేజెస్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు, టాప్ 10 టాప్ 30 టాప్ 40 లేదా ప్లేస్మెంట్స్ వైజ్ వెళ్దాం అనుకుంటే టాప్ 10 టాప్ 20 టాప్ 30, లేదు నేను ఎం ఫార్మసీ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ వచ్చినా చేయాలనుకుంటే అప్ టు టాప్ 50 టాప్ 60 పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. అండ్ కొందరు ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుదాం అనుకుంటారు, కొందరు ఓన్లీ ప్రైవేట్లో చేద్దాం అనుకుంటున్నారు. సో మోస్ట్లీ నేను ర్యాంకింగ్ ప్రకారంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో తర్వాత లైక్ ఈ వీడియో కిందనే నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటారు. ఆ వీడియో కింద మీకు 1 to 100 ర్యాంకింగ్ ప్రకారంగా కాలేజ్ యొక్క లిస్ట్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనకు మన తెలంగాణలో ఓన్లీ కొన్ని యూనివర్సిటీసే ఉన్నాయండి ఎం ఫార్మసీ ప్రొవైడ్ చేసే కాలేజెస్. సో ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీ గురించి చెప్తాను. సో దట్ ఈ పీడిఎఫ్లో ఉన్న కాలేజెస్ అన్నీ మీరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్లో. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు జేఎన్టీ యూనివర్సిటీ, సెకండ్ ఉస్మానియా యూనివర్సిటీ, థర్డ్ కాకతీయ యూనివర్సిటీ, ఫోర్త్ వచ్చేసి మనకు పాలమూరు యూనివర్సిటీ కూడా ఉంది. ఈ 4 యూనివర్సిటీలో మాత్రమే మీకు లైక్ ఇవి యూనివర్సిటీస్ ఎం ఫార్మసీ ప్రొవైడ్ చేసే మీకు ఫస్ట్ 4 వెబ్ ఆప్షన్స్లో ఇవి పెట్టుకోండి ఎవరైతే గవర్నమెంట్లోనే చేయాలి అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది ఫేమస్ లైక్ ఓన్లీ ఫార్మసీకి సంబంధించిన కాలేజ్. 6th వచ్చేసి గవర్నమెంట్ లైక్ కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండి, ఇది హన్మకొండలో ఉంది. నెక్స్ట్ దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, షాదానా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, షాదానా ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మొహమ్మదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్. సో ఇవి మనకు లైక్ ఒక 11 కాలేజ్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజ్ చాలా తక్కువ ఉంటాయి ఫార్మసీ వాళ్ళకు, మిగతా అన్నీ ప్రైవేట్ ఉంటాయండి. సో ఈ పీడిఎఫ్లో మనకు ర్యాంకింగ్ వైజ్ ఉంటాయి. సో మీరు గవర్నమెంట్లో చేసేవాళ్ళు ఈ టాప్ 10 టాప్ 5లో పెట్టుకోవచ్చు. లేదు యాజ్ పర్ ర్యాంకింగ్ అనుకుంటే మనకు జేఎన్టీ, ఉస్మానియా, కాకతీయ, సుల్తాన్ ఉలూమ్, అనురాగ్ యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గీతం యూనివర్సిటీ కానీ సో ఇలా ర్యాంకింగ్ ప్రకారంగా టోటల్ 104 కాలేజెస్ ఉన్నాయి. సో యాజ్ పర్ ర్యాంకింగ్ అన్న పెట్టుకోండి, లేదా కొందరికి మీకు నచ్చిన కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీరు పక్కా ఎం ఫార్మసీ చేయాలనుకుంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొందరికి తక్కువ ర్యాంక్ ఉండొచ్చు, కొందరికి మంచి ర్యాంక్ ఉండొచ్చు. సో ఓన్లీ ఎం ఫార్మసీ చేయాలనుకుంటే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ర్యాంకింగ్ ప్రకారంగా కాబట్టి మీరు ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది, అది క్లిక్ చేసిన తర్వాత మనకు కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది, అందులో అబౌట్ ఉంటుంది, అంటే కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్, అడ్మిషన్ ప్రాసెస్, అది క్లిక్ చేస్తే మనకు ఫీ ఎంత ఉంది ఎం ఫార్మసీకి. అండ్ ఎం ఫార్మసీలో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఆ ప్రతి స్పెషలైజేషన్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్ సమ్మరీ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందా. సో మనకు కాలేజ్ గురించి డీటెయిల్స్ మొత్తం వెబ్సైట్లో ఉంటాయి. మీరు ఏ కాలేజ్ అన్నా ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ మొహమ్మదియా ఇన్స్టిట్యూషన్స్ ఖమ్మంలో ఒక కాలేజ్ ఉంది, అది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఫ్యాకల్టీ ఎవరున్నారు, ఎన్ని ఎం ఫార్మసీకి సంబంధించిన బ్రాంచెస్ కానీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, ఎంత స్ట్రెంత్ తీసుకుంటున్నారు, ప్రీవియస్ లైక్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు వెబ్సైట్లో ఉంటాయి. సో మీకు
ఎగ్జాంపుల్ ఒక 30 కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు ఆ 30 కాలేజెస్ అన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి అసలు ఎట్లుంది, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంఫార్మసీకి ఏమైనా ప్లేస్మెంట్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మీకు ఇప్పుడు ఇవి ప్రియారిటీ వచ్చేసి మనకు ర్యాంకింగ్ ప్రకారంగా, సపోజ్ మీకు కొన్ని కాలేజెస్ నచ్చలేవు, అవి తీసేసి యాజ్ పర్ మీకు నచ్చిన ర్యాంకింగ్ ప్రకారంగా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కొందరు ఓన్లీ మీ ఓన్ డిస్ట్రిక్ట్స్లో చేద్దాం అనుకుంటారు. ఆ విధంగా కూడా మన డిస్ట్రిక్ట్స్లో ఎన్ని ఉన్నాయి కాలేజెస్ అవి కూడా చూసుకోవచ్చు. అవి చూసి లైక్ అవి ఒక 5 ఉంటే 5, 10 ఉంటే 10 అట్లా కూడా చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలా చాలా క్రైటీరియాస్ ఉంటాయి. స్టూడెంట్స్ ఒకేలాగా ఉండరు, డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి యాజ్ పర్ ర్యాంకింగ్ ఇవి మనకు టాప్ 100 కాలేజెస్ అండి. సో ఇవి మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు జీప్యాట్ వాళ్ళకి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి టీఎస్పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. సో ఈ డీటెయిల్డ్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవ్రీడే ఇలాంటి అప్డేట్స్ కాకుండా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ. సో మెయిన్గా మనకు ఎంటెక్ కన్నా ఫార్మసీకి చాలా లైక్ గ్రోత్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో, లైక్ ఫార్మా ఇండస్ట్రీలో కానీ. ఇలా దానికి సంబంధించిన జాబ్ అప్డేట్స్ కూడా ఎవ్రీడే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అండి. అయినా లైక్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని విజిట్ చేస్తే కింద టెలిగ్రామ్ ఛానల్ని పోస్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.